వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లె గ్రామంలోని చిన్న షిరిడి సాయిబాబా దేవాలయంలో శనివారం రోజున శని త్రయోదశి సందర్భంగా ఆలయ పూజారి అనిల్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే ఆపరేషన్ సింధూర్లో భాగంగా త్రివిధ దళాలు విజయం సాధించాలని, అలాగే భారతీయ జాతీయ పతాకం రెపరెపలాడాలని పూజలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పొద్దుటూరు విఠలయ్య మాట్లాడుతూ, సంవత్సరంలో 2-3 సార్లు శని త్రయోదశి వస్తుందని, మా గ్రామంలోని చిన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ప్రత్యేకంగా శని త్రయోదశి పూజలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండే కాక ఇతర జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అన్నారు. ఇక్కడ భక్తులు కోరిన కోరికలు ఆ సాయిబాబా తీర్చుతాడు అనే నమ్మకంతో అశేష జనవాహిని ఇక్కడకు వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని అన్నారు. షిరిడీలో మరియు సింగాపూర్లో శని త్రయోదశి పూజలు ఎలా జరుగుతాయో అదేవిధంగా ఇక్కడ ప్రజలు పూజలు చేయించుకుంటారని అన్నారు. మా గ్రామంలోని చిన్న షిరిడి ఆలయ మహత్యం అద్భుతంగా ఉంటుందని, భక్తులు కోరిన కోరికలు తీరుస్తాడనే నమ్మకంతో ప్రజలు ఇక్కడకు వస్తారన్నారు. అంతేకాక పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధంలో ఇండియా విజయం సాధించాలని ఆలయ పూజారులు భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ కనకయ్య యాదవ్, పూజారి అనిల్ శర్మ, రాజేశ్వర్ ద్వివేది, హనుమాన్ మాలధారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్న షిరిడి మందిరంలో శని త్రయోదశి కారణంగా పూజలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం 3-4 సార్లు శని త్రయోదశి వస్తుంది కాబట్టి భక్తులందరూ ఎక్కడ నుంచైనా పెద్ద పెద్ద పట్టణాల నుంచి, గ్రామాల నుంచి వచ్చి శని పూజలు చేయించుకొని జరగడం జరుగుతుంది. ఇది మాకు పోతిరెడ్డిపల్లెలో ఇంత పెద్ద గుడి కావడము చుట్టుపక్కల జనాలకందరికీ ఇంత సంతోషకరం అని మేము భావిస్తున్నాము. ఇది జై భారత్, జై మాతా, జై. శని త్రయోదశి సందర్భంగా వివిధ గ్రామాల నుంచి, పట్టణాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు దంపతులతో కూడి వచ్చి ప్రత్యేక శని త్రయోదశి పూజలు ఇక్కడ ఇద్దరు పురోహితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇక్కడ ఈ మందిరం ఏదైతే ఉందో చాలా మహిమగల చిన్న షిరిడి క్షేత్రం. ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఎన్నో విశేష కార్యక్రమాలు జరుపుతూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు శని త్రయోదశి పూజలు నిర్వహించి వచ్చిన భక్తులందరికీ కూడా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. ఇది చాలా మహిమగల క్షేత్రము. అందులో నేను కూడా ఎన్నో ప్రయోజనాలు ఈ మందిరం వల్ల పొందిన సందర్భం నాకుంది. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వారి యొక్క కోరికలు ఈ మందిరంలో నెరవేర్చుకోవాలని కోరుతున్నాం. పోతిరెడ్డిపల్లె గ్రామంలో చిన్న షిరిడి సాయిబాబా మందిరంలో శనీశ్వరాలయం ప్రతి సంవత్సరానికి 2-3 సార్లు శని త్రయోదశి వస్తుంది. కావున ఈ శని త్రయోదశికి భక్తులు వాళ్ళ శని ఏమన్నా ఉంటే తొలగిపోవాలని ఇక్కడ శనీశ్వరి విగ్రహం ఉన్నది కాబట్టి ప్రతి శనివారం లేదా శని త్రయోదశి నాడు శని పూజలు ప్రత్యేకంగా జరుగును. చిన్న షిరిడి సాయిబాబా మందిరంలో షిరిడిలో ఎలా జరుగుతాయో శనీశ్వరాలయంలో ఇక్కడ కూడా అదే విధంగా అదే మాదిరిగా చిన్న షిరిడి సాయిబాబా మందిరంలో ఈ శనేశ్వర పూజలు ఎప్పటికీ శని త్రయోదశి సంవత్సరం లోపల ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు భక్తులు సిద్దిపేట, హైదరాబాద్, జనగాం, చేర్యాల్ చుట్టూ నలుమూల నుంచి వచ్చి వాళ్ళ శని తొలగించుకొని శనేశ్వర పూజ చేసుకొని ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. మా పోతిరెడ్డిపల్లె గ్రామం సాయిబాబా మందిరంలో పూజలు జరుపుకొని వాళ్ళు పొద్దున 9 గంటలకు వచ్చి ఇంతవరదాకా ఒక పొద్దుతో వచ్చి శని పూజ చేసుకున్నందుకు వాళ్ళకు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఇంకా ఎల్లవేళల భక్తులు వచ్చి వాళ్ళ శనిని అంత దూరం పోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ దగ్గరలో మన ప్రాంతంలో ఉంది 100 కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి. అక్కడ 400-700 కిలోమీటర్లు పోవాలంటే ఇబ్బంది అవుతుంది షిరిడి కాబట్టి ఇక్కడికి వచ్చి సింగాపూర్ పోలేక వాళ్ళు ఇక్కడ జరుపుకోవాలని అందరికీ గ్రామస్తులందరికీ మండల, సిద్దిపేట జిల్లా, జనగాం జిల్లా చుట్టూ నలుమూల ప్రాంతాల ప్రజలకు, భక్తులకు రావాలని కోరుకుంటున్నాం. జై చిన్న షిరిడి సాయిబాబా పోతిరెడ్డిపల్లెకి. రవిపుత్రం యమాగజం ఛాయామాతండ సంభూతం తం నమామి శనేశ్వరం. జయ బోలే శనేశ్వర దేవ భగవాన్ కీ జై. ఇది చిన్న షిరిడి పోతిరెడ్డిపల్లి మండల్ చర్యాల్ జిల్లా సిద్దిపేట. ఈ గుడి నిర్మాణం 14 సంవత్సరాలు అయింది. ప్రతి సంవత్సర ఇక్కడ శని దేవాలయం కాబట్టి ప్రతి సంవత్సరానికి ఎన్నిసార్లు శని త్రయోదశి వస్తే శని పూజ ఇక్కడ జరుగుతాయి. ఇంకా ప్రతి శనివారం కూడా
విశేషత శని త్రయోదశి రోజు శని పూజ జరుగుతాయి. ఈ రోజు శని త్రయోదశి కాబట్టి ప్రత్యేకంగా శని పూజ అయింది. ఈ రోజు శని పూజ అంటే అందరికీ కోరికల గురించి, శని దోషం పోవడానికి, ఇంకా మనం భారతదేశం మొత్తం ప్రజలు సుఖంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. మనం బార్డర్లో సైనికుడు బలవంతంగా ఉండాలి, వారు క్షేమంగా ఉండాలి గురించి కూడా పూజ జరిగినాయి. కాబట్టి అందరు ఎప్పుడైనా ఏ పూజ అయితే మీరు రాగలరు. ఇక్కడ ప్రత్యేకంగా అప్పుడప్పుడు పూజలు జరుగుతాయి. వచ్చే నెల జూన్లో వార్షికోత్సవం ఉన్నది. జ్యేష్ఠ శుద్ధ చేర్యాల మండలం పోతిరెడ్డిపల్లి గ్రామం చిన్న షిరిడి సాయిబాబా మందిరంలో శని త్రయోదశి సందర్భంగా శని పూజలు భక్తుల సమక్షంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. నిజంగా భక్తులందరికీ కూడా ఈరోజు ఈ శని పూజలు నిర్వహించడం అనేది ఆనందదాయకం, చాలా సంతోషించినటువంటి విషయం. మరి ప్రతి సంవత్సరము ఒక 3-4 పర్యాయములు ఈ శని త్రయోదశి సందర్భంగా ఇక్కడ పూజలు అనేటివి నిర్వహించడం వల్ల భక్తులందరికీ కూడా, ప్రజలందరికీ కూడా సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థించుకుంటూ, అదే మాదిరిగా ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు ఈ దేవాలయ కమిటీకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంగా మరి ఈనాడు చూస్తున్నాం మనము ఈ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ భారత్ పాక్ మధ్య ఉగ్రవాద సంస్థలకు, ఇటు భారత్ దేశానికి సంబంధించినటువంటి ఒక యుద్ధ వాతావరణం నెలకొని ఉన్నది. ఇటు సందర్భంలో మరి ఏ కోశంలోనైనా, ఏ కోణంలోనైనా భారతదేశము ఆ ఉగ్రవాదాన్ని అణిచివేయాలని, ఆ దిశగా ఈ భారతదేశ సైనికులకి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించాలని ఆ భగవంతుణ్ణి ఈనాడు మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా సరే ప్రపంచంలో శాంతి నెలకొనాలని, ఆ శాంతియుతంగా ఉన్నప్పుడే ప్రజలు సుభిక్షంగా ఉంటారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా భారతదేశం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప దేశం, సనాతన దేశం, సనాతన ధర్మాన్ని పాటించేటువంటి దేశం. అది ప్రపంచవ్యాప్తంగా పరిడవిల్లాలని కోరుకుంటూ అందరికీ కూడా